ఫోర్బ్స్ మ్యాగజైన్ 2024 ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళలని ఎంపిక చేయటం జరిగింది. ఇందులో భారత్ నుంచి 3కి చోటు లభించింది. వరుసగా 6వసారి మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఈ యొక్క జాబితాలో చోటు లభించింది. నిర్మలా సీతారామన్కి ఈ జాబితాలో 28వ స్థానం లభించింది. అలాగే హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాకు 81వ స్థానం లభించింది. అలాగే బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ ముజుందార్ షాకు 82వ స్థానం లభించింది. ఈ జాబితాలో టాప్ 1లో ఉన్నటువంటి వ్యక్తి యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్. మరోసారి